బండి సంజయ్ పై అక్రమంగా పెట్టిన పేపర్ లీకేజ్ కేసును హైకోర్టు కొట్టివేయడం కేటీఆర్ కు చెంపపెట్టని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని హర్షిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద స్థానిక బీజేపీ నాయకులతో కలిసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం గోపి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేటీఆర్ బండి సంజయ్ పై అక్రమంగా పెట్టిన 10th పేపర్ లీకేజ్ కేసు పెట్టించారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ కేసు నిరాధారమైనదని హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే ఎల్లారెడ్డిపేట మండలంలో బీజేపీ శ్రేణులపై కేటీఆర్ అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. అధికార దుర్వినియోగం చేసి భయభ్రాంతులకు గురి చేసే విధంగా పెట్టిన దొంగ కేసుల్లో ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు. సిరిసిల్లాలో రైతులు గోసపడుతుంటే 2 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ పత్తాలేడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో షాడో సీఎం గా వ్యవహరించిన కేటీ రామారావు ప్రభుత్వం ఏదైతే 10వ తరగతి విద్యార్థుల పేపర్ లీకేజీ కేసు ఏం లేకున్నా గానీ బండి సంజయ్ గారి మీద పెట్టి అర్ధరాత్రి వారిని గృహం నుండి నిర్బంధించి తీసుకొని వెళ్లి తెల్లారితే వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఉందని తెలిపినా గానీ ఏదైతే ప్రజల పట్ల గానీ విద్యార్థుల పట్ల గానీ ఉద్యోగుల పట్ల గానీ సంఘర్షణ ధ్యేయంగా వారికి న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తున్న బండి సంజయ్ కుమార్ గారిని కట్టడి చేయడం కోసం ఆ రోజు దొంగ కేసును వారి మీద అభియోగాన్ని మోపి కేసుతోటి జైల్లో పెట్టిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కేసును